చిన్నశంకరంపేట మండలం కామారం గ్రామ శివారులో నూతనంగా ఏర్పాటు చేస్తున్న పరిశ్రమ తమకు వద్దంటూ కామారం సర్పంచ్ సుజాత రమేష్ ఆధ్వర్యంలో ఉప సర్పంచ్ సుధాకర్ తో పాటు పాలకవర్గ సభ్యులు గ్రామస్తులు అందరూ కలిసి మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ కు ఫిర్యాదు చేశారు. గ్రామ శివారులో ఇప్పటికే 2 పరిశ్రమల ద్వారా నీరు కలుషితమై పశువులు కూడా తాగలేని పరిస్థితి నెలకొందని, పాత టైర్ల ద్వారా నూనె మరియు పౌడర్ తయారు చేయడంతో వ్యర్థ పదార్థాలు పూర్తిగా చెరువులో కలుషితం చేయడం జరుగుతుందన్నారు. ఈ కంపెనీ మాకొద్దంటూ అదనపు కలెక్టర్ నగేష్ కు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. కలుషిత నీరు తీసుకెళ్లి ఆయనకు చూపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కామారం గ్రామ శివారులో గతంలో 2 కంపెనీలు ఉన్నాయని, పాత టైర్ల ద్వారా నూనె పౌడర్ తయారు చేయడం జరుగుతుందని, వాటి ద్వారా వెలువడే కలుషితమైన నీరు చెరువులో చేరి కనీసం పశువులు కూడా తాగలేని పరిస్థితి నెలకొందన్నారు. పక్కనే తమ పొలాల వద్ద బోర్లలో సైతం కలుషిత నీళ్లు రావటం జరుగుతుందని, దీంతో పంటలు కూడా దెబ్బతింటున్నాయన్నారు. కంపెనీ పక్కన తమ పంట పొలాల్లో వేసిన బోర్లలో నీరు సైతం కలుషితం కావడం జరిగిందని, దీంతో పంటలు ఎండిపోవడం జరుగుతుందని రైతులు తీవ్రంగా నష్టపోతున్నామన్నారు. మళ్లీ ఇప్పుడు నూతన పరిశ్రమ ఏర్పాటుకు భూమి చదును చేయడం జరుగుతుందని, అధికారులు ఆ కంపెనీ వేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుధాత రమేష్, ఉప సర్పంచ్ సుధాకర్ తో పాటు గ్రామస్తులు, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. కామారం గ్రామ శివారులో మరి కామారం చెరువుకు దగ్గరని గతంలో ఉన్న టైర్ల ఫ్యాక్టరీలు వల్ల మరి కామారం చెరువు కానీ అక్కడ ఉన్న రైతులు కానీ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరి అవే కాకుండా ఈరోజు మరొక టైర్ల కంపెనీ అక్కడ నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. మరి ఈ నిర్మాణం చేపట్టినట్లయితే ఇప్పుడు ఉన్న కంపెనీలతోనే ఇబ్బందుల పాలవుతున్నాము. అక్కడున్న గ్రౌండ్ వాటర్ కూడా పొల్యూషన్ అయింది, రైతులకు ఇబ్బంది అవుతుంది, చెరువులో ఉన్న మత్స్య సంపద కూడా చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు వేసే ఈ టైర్ల కంపెనీ కూడా బంద్ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినాము. మరి ఆ టైర్ల కంపెనీలను బంద్ చేసినట్టయితే అక్కడున్న రైతులు కానీ మత్స్య సంపద కానీ కాపాడుకున్న వాళ్ళం అవుతాము. మరి ఒక భూగర్భ జలాలు కూడా కలుషితమై బాగా ఇబ్బందులు అవుతుంది. ఈ కంపెనీలను బంద్ చేయకపోతే చాలా పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతుంది. మరి ఈ కంపెనీలు నడిచినట్టయితే మేము ఏడాకంటే ఆడదాకా పోయి దాన్ని బంద్ చేయడానికి ఎట్టి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి మా గ్రామస్తులు సిద్ధంగా ఉన్నారని మేము తెలియజేస్తున్నాం. చిన్నశంకరపేట మండలం కామారం గ్రామంలో 103 సర్వే నంబర్లో నూతనంగా టైర్ల కంపెనీ నిర్మిస్తున్నారు. గతంలో నిర్మించిన 2 కంపెనీలతోటి మేము పొల్యూషన్కు తట్టుకోలేక తీవ్ర ఇబ్బందితో గురవుతున్నాము. అక్కడున్న రైతులు పంట పొలాలు మొత్తం ఖరాబ్ అయ్యి చెరువులో చేపలు చనిపోవడం జరుగుతుంది. ఈరోజు మా కామారం గ్రామస్తులం అంతా ఏకతాటిగా వచ్చి ప్రభుత్వం దృష్టికి తెచ్చి కంపెనీ నిర్మించొద్దని రద్దు చేయాలని అదనపు కలెక్టర్కు ఇవాళ మేము కంప్లైంట్ చేయడం జరిగింది. దీన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ప్రజలకు మేలు చేయాలని, కలుషితమైన కంపెనీలు పర్మిషన్ ఇవ్వద్దని మేము కోరుకుంటున్నాము కామారం గ్రామస్తులంతా. ఒకవేళ అక్కడ నిర్మాణం జరిగితే కామారం గ్రామస్తులందరం కలిసి రాస్తారోకకైనా దేనికైనా సిద్ధంగా మేము ఉన్నామని కామారం గ్రామస్తులం అంతా ఏకదాటిగా చెప్తున్నాము.